హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులుగా నేనైతే వీడియోస్ వేయలేదండి. ఇప్పుడు నా ఛానల్లో అయితే రోజు మినీ వ్లాగ్స్ వస్తాయి, తప్పక చూడండి. ముందుగా అయితే ఉదయం లేవగానే స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు అయితే 1 లీటర్ వేడి చేసుకొని తాగేస్తానండి. తర్వాత బ్లాక్ టీ అయితే తాగేసి వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. టిఫిన్లోకి అయితే దోశ పిండి ఉందని పల్లీల పచ్చడి చేస్తున్నానండి. అందుకని రెడీ చేసుకుంటాను పల్లీల పచ్చడి కోసం. పక్కన రైస్ అయితే కడిగి పెట్టేశాను, ఎందుకంటే లంచ్ బాక్స్ తీసుకెళ్తారు మా బాబు మా వారు. అందుకని రైస్ అయితే కడిగి పెట్టేశాను. అలాగే పక్కన పల్లీలు వేయించుకొని చల్లారనిచ్చుకోవాలండి. అలాగే ఒక కడాయి పెట్టి అందులోకి టమాటాలు, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి ఇలా వేయించి చల్లారనిచ్చాలి. పచ్చిమిర్చి, టమాటా పండ్లు చల్లారేలోపు మనము మిగతా పనులు అయితే చేసుకోవాలండి. ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటే తొందరగా అవుతాయి. ఈ దోశ పిండిలోకి ఉప్పు, సోడా పొడి వేసేసి కలుపుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టేస్తే ఈలోపు అయితే పల్లీలు చల్లారిపోయాయి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి పల్లీలు వేసి ఉప్పు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకే నానబెట్టుకున్న చింతపండు, పచ్చిమిర్చి, టమాటాలు వేసి కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేసి ఒక పల్చించుకోవాలండి. అంతే, ఎక్కువ కొంచెం ఉల్లిపాయ ఉంటే చాలా బాగుంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక పక్కన చాయ్ అయితే పెట్టేశాను మా వారి కోసం. నేనైతే తాగనండి. పాలు ఒక పొయ్యి మీద పెట్టేసి ఇంకా మా బాబు మా వారి కోసం అయితే దోశలు అయితే వేస్తున్నానండి. దోశ పిండితోటి పల్లీల పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దోశల్లోకి పల్లీల పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చింది